అంటే ఒక రెడ్ ఇవ్వగానే మీరు అంతగా ఎమోషనల్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటారు? ప్రమోషన్కి వచ్చామని చెప్పారు. ప్రమోషన్ కోసం వచ్చుంటే లాస్ట్లో నేను వెళ్ళిపోయేంత వరకు కూడా అకాడమీ పేరు అడుగుతూనే ఉన్నారు. ఒక్క గ్రీన్ అవ్వండి అని అడిగి గుద్దుకొని మరీ అడిగినందుకు నాకు నేను మనసుని ట్రిగర్ చేస్తారు. ఇన్కేస్ దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అని చెప్పి మీరు అన్నారు కదా, సో స్క్రిప్టెడ్ అని మేము అంటాం, దానికి మీరేమంటారు? అంటే కొంతమంది గైడెన్సీ ఉంది అక్కడ. అక్కడ వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళకి గైడ్. అది ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లేదు అంటే ఏం చెప్తారు? వాళ్ళకి నచ్చలేదు. పక్కా ఈసారి లేడీ కప్ నేనే అని ఫిక్స్ అయ్యాను. బట్ అంత ఛాన్స్ నాకు ఇవ్వలేదు. మీరు డిఫెండ్ చేసుకుంటే బాగున్ను అని అనిపించింది స్టేజ్ మీద? మీకు చూపించింది అక్కడ నేను నా కోసం చాలా డిఫెండ్ చేసుకున్నా. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అపర్ణ గారు అయితే ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం, బిగ్ బాస్లో ఏం జరిగింది, అసలు జడ్జిమెంట్ ఎలా ఉంది, అసలు ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనం వివరాలన్నీ కూడా అపర్ణ గారిని అడిగైతే తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో బిగ్ బాస్ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. సో కామన్ పీపుల్ని అక్కడి వరకు తీసుకెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. సో వాళ్ళ జడ్జిమెంట్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షలో జడ్జిమెంట్ అనేది వాళ్ళు మనసుని ట్రిగర్ చేస్తారు. ఇన్కేస్ దానికి నేను ఆన్సర్ ఇచ్చాను ఫుల్గా, అయినా కానీ రెడ్స్ ఇచ్చారు. అంటే ఒక రెడ్ ఇవ్వగానే మీరు అంతగా ఎమోషనల్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటారు? నాకు ఒక రెడ్ ఇవ్వలేదు, 2 రెడ్స్ ఇచ్చారు. నేను వెళ్ళంగానే వాళ్ళు అడిగారు నువ్వు అకాడమీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావనేసరికి నేను చాలా డౌన్ అయిపోయాను. నేను అది కాదు మేడం, అకాడమీ ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. ఈ ప్లాట్ఫారంలో నన్ను చూస్తే నాలా సింగిల్ పేరెంట్ ఉన్న అమ్మాయిలు మనం ఇలా నాన్న చనిపోయారనో అమ్మ చనిపోయారనో బ్యాక్ స్టెప్ వేయకూడదు, ఇంకా ముందుకెళ్ళొచ్చని నన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు. సో ఈ ప్లాట్ఫారం సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది, నేను వస్తే అని నేను చెప్పాను. బట్ వాళ్ళు నువ్వు ఇక్కడికన్నా అక్కడ ఉంటే బెటరు, నువ్వు గెలిచాక రావాలి అని చెప్పారు. సో గెలిచాక ఒక మనిషి గెలిచాక చేయి అందించడం వేరు, గెలిచే ప్రాసెస్లో ఆ మనిషికి చేయి అందించడం వేరు. సో బహుశా బిగ్ బాస్ గెలిచిన వాళ్ళకే తీసుకుంటుందేమో. సో ఇంకొంచెం మీ గురించి మీరు డిఫెండ్ చేసుకుంటే బాగున్ను అని అనిపించింది స్టేజ్ మీద? మీకు చూపించింది అక్కడ నేను నా కోసం చాలా డిఫెండ్ చేసుకున్నా. నలుగురు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు, నలుగురికి సమాధానం ఇచ్చాను. బట్ లాస్ట్లో నేను ఏడ్చింది చూపించారు. నేను ఏడ్చానంటే చాలా ఎమోషనల్. అక్కడ నేను అన్నీ ఫెయిల్ అయిపోతున్నాను, అరే ఇది కూడా ఫెయిల్ అయిపోతున్నానే అని చెప్పి ఏడ్చాను. సో వాళ్ళు డిఫెన్స్ అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు అండ్ అది వదిలేసి వచ్చావు అని అన్నారు. నేను లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశాను, ఈ ఇయర్ కూడా అప్లై చేశాను. సో అరే ఏంట్రా ఇలా అయిపోయిందని చెప్పి నేను ఒక అకాడమీ పెట్టిందే నన్ను ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి రానుకుండా చేసిందేమో అనిపించింది. అంటే ఒక అకాడమీ అనేది రన్ చేస్తుండి కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనుకుంటారు కదా, సో అంత ఎమోషనల్ ఎందుకు అయ్యారు? ఒక స్ట్రాంగ్గా ఉండాల్సింది కదా ఆ టైంలో, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయని అనిపించింది. అంటే మేము ఎవరైతే ఆడియన్స్ చూసామో మాకు అట్లా అనిపించింది. అవును, అందరికి అలాగే అనిపించింది. అందరు కూడా నన్ను అడుగుతున్నారు ఎందుకు అలా ఏడ్చేసావు, ఏడ్చిన వల్లే నీకు చాలా డౌన్ అయిపోయావు అని చెప్పారు. చెప్తున్నాను కదా, ఏడ్చానంటే నాకు మా అమ్మ గుర్తు వచ్చింది. యాక్చువల్లీ మా అమ్మ చాలా హోప్ పెట్టుకొని పంపించింది. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఈసారి కథలు వచ్చే సంవత్సరం పెడదామని చెప్పింది. ఈ సంవత్సరం పెట్టాను. అసలు గ్రూప్ డిస్కషన్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉన్నా. అండ్ ఫైనల్లీ స్టేజ్ ఎక్కాను. స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను నేను చాలా ప్రొడక్ట్ చేసుకున్నా, చెప్పాను. వాళ్ళు వినట్లేదు, ఎంతగాని చెప్తాను. సో వినకపోయేసరికి నాకు చాలా ఇంకా 2 రెడ్స్ స్టార్టింగ్ వాళ్ళు 2 రెడ్స్ ఇస్తారు. నువ్వు ఎక్కడ కాదు అక్కడే ఉండు, నువ్వు గెలిచిరా. ఇంకా తోడు కూడా రెడ్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా నాకు వద్దని చెప్పి కోపంతో బాధతో నా బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చి అరే నాలాంటి అమ్మాయిని కూడా ఇక్కడ నేను చూడరా అనిపించి కళ్ళ నీరు వచ్చి నేను అడిగాను ఒక్క గ్రీన్ అవ్వండి నేను ఏటో చూపించుకుంటా అని.
అది జెన్యునే కదా, జెన్యున్గా అడిగాను. నేనేమైనా ఒక టైం పాస్కి అడిగానా? ఫిజికల్గా చాలా ఫిట్ నేను అక్కడ, ఏ గేమ్ పెట్టి నేను ఆడేస్తాను. సో మెంటల్గా కూడా నేను చాలా స్ట్రాంగ్. అందరికీ చెప్తున్నా, మెంటల్గా కూడా స్ట్రాంగ్. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది కంటిన్యూ అయితే ఎవరికైనా సరే బాధతో కన్నీళ్ళు వస్తాయి. నేను అంత అక్కడ అందరూ చెప్తున్నారు బిగ్ బాస్ లైఫ్ కాదు లైఫ్ కాదని. నేను కొంతమందికి లైఫ్ ఇవ్వాలనుకున్నా. సో అదే నేను లైఫ్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఏడ్చాను. సో అకాడమీ గురించి ఏం చెప్తారు? ఓకే, డిఫెన్స్ అకాడమీ చెప్పాలంటే నేను ఒక 6-7 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. సో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేశాను. చాలా వరకు అందరూ నా మీదకి ఈ అమ్మాయి ఎలా పెట్టింది సింగిల్ అమ్మాయి అని చెప్పి ప్రెస్ వాళ్ళని పంపించారు, మూసీలను కూడా చూశారు. నేను చాలా ఫేస్ చేశాను. సో ఇవన్నీ ఏంట్రా బాబు ఏదో కష్టపడి ఇక్కడి వరకు వచ్చానని చెప్పి. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, అసలు ఇల్లు లేదు అండ్ ల్యాండ్స్ ఏం లేవు. అమ్మ, నేను, అన్నయ్య. అమ్మకు వచ్చే పెన్షన్ డబ్బులు ఇదే. ఇదే కష్టపడి నేను ఒక స్కూల్లో జాబ్ చేస్తూ అమ్మని దాచుకొని అకాడమీ పెట్టాను. నేనేదో పెద్ద లక్షలు ఉన్న వాళ్ళు పెడతారు, నాకు జస్ట్ 10,000తో స్టార్ట్ చేశాను. ఇదే సీక్రెట్. అంటే నాకు ఆ ఓనర్ చాలా హెల్ప్ చేశారు. సో అందరికీ మనీ ఇస్తాను కానీ బిల్డింగ్ ఇవ్వరు, కానీ ఓనర్ నాకు ఇవ్వకముందే ఇచ్చారు. తర్వాత నేను ఇచ్చాను. ఇలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు చాలా చాలా ఎదిరింపులు. నువ్వేమైనా ఎక్స్ ఆర్మీయా, నీకెందుకు, ఎలా ట్రైన్ చేస్తావు, ఇలా నాకు చాలా బెదిరింపులు వచ్చాయి. అన్నీ ఎదుర్కొన్నాను. ఇన్ని ఎదుర్కొన్న నేను నాకు కావాల్సింది అయితే రాలేదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్ష వరకు వెళ్ళడం కూడా చాలా గ్రేట్, ఒక్క ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ మీరు అది సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమో అన్నట్టు మాకు అనిపిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? మీకు చూపించింది ఒకటి, అక్కడ నాకు జరిగింది ఒకటి. నేను చాలా రిక్వెస్ట్ చేశాను. లాస్ట్లో అంత వెంటనే ఏడ్చేసి రిక్వెస్ట్ ఎందుకు చేస్తారండి? నేను స్టార్టింగ్ చాలా మాట్లాడాను శ్రీముఖి అక్కతో. మొత్తం 4 జడ్జెస్కి నేను సమాధానం ఇచ్చాను. రెడ్లు ఇచ్చేసరికి రిక్వెస్ట్ చేశానంటే ముందు ఎంత జరిగి ఉంటుందో ఆలోచించారు. అంటే మిగతాదంతా కట్ చేశారంటారా? అంటే మాకు అభిజిత్ గారి వరకే చూపించారు, ఒక రెడ్ ఇస్తే ఏడ్చినట్టే చూపించారు. లేదు, ముందుది కట్ చేశారు. నేను చాలా చెప్పాను, నేను ఇలా సింగిల్ పేరెంట్తో ఇక్కడ వరకు వచ్చాను. సో చాలామంది చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు అమ్మగారు నాన్నగారిని చనిపోతే ఎవరో ఒకరు ఒక మంచి సంబంధం తేగానే చేసుకొని లైఫ్ సెట్ చేసుకోవాలని చూస్తారు. కానీ నాకు వచ్చిన సంబంధం ఎలాగ మీకు ఏం లేదు కదని చెప్పి నాకు సంబంధాలు తెచ్చారు. అది ఎలాంటివి, కట్నం మేము పెట్టలేం కదా, పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఇలా చేసుకో, మీ ఫ్యామిలీని ఎందుకు ఇబ్బంది పెట్టు అని మా అమ్మకు కూడా చెప్పి చేసుకో అని చెప్తే నేను ఒకటే చెప్పా, నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను అనాథాశ్రమంకి వెళ్ళిపోయి నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటాను, అప్పుడు నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు అని చెప్పాను. మా అమ్మ ఒకటే అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎన్ని ఇయర్స్ ఉంటావు ఉండు, నువ్వేం చేస్తావు చెయ్యు, నా పెన్షన్ డబ్బులు నీకు ఇస్తాను, లేదా నువ్వు ఏదైనా ఇక్కడ చేసుకో అని చెప్పారు. అప్పుడు నేను ఒక స్కూల్లో అండ్ లైక్ ఇంట్లో పెద్దవాళ్ళ ఇంట్లో కూడా పనిచేసేదాన్ని. అలానే పైకి వచ్చాను. ఏదో ఒకరు చనిపోగానే ఎవరినో చేసుకొని లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోలేదు. ఇప్పుడున్న జనరేషన్లో అదే జరుగుతుంది. దానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను. అరే మీ గోల్ మీరు అచీవ్ అవ్వచ్చు, ఏదో ఎవరు లేకపోతే ఆగిపోక్కర్లేదు, ఇది చెప్దామని అక్కడి వరకు వెళ్ళాను. బట్ నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వలేదు. అచీవ్ అయ్యి రమ్మని చెప్పారు, ప్రమోషన్కి వచ్చామని చెప్పారు. ప్రమోషన్ కోసం వచ్చుంటే లాస్ట్లో నేను వెళ్ళిపోయేంత వరకు కూడా అకాడమీ పేరు అడుగుతూనే ఉన్నారు. బట్ నేను చెప్పలేదు, ఎందుకంటే నేను ప్రమోషన్ కోసం వెళ్ళలేదు. ప్రమోషన్ కోసం వెళ్ళాలంటే నా టాలెంట్ చూసి నా దగ్గరికి వస్తారు. ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి చెప్పినా సరే అక్కడ నా దగ్గర టాలెంట్ లేకపోతే రారు, వెళ్ళిపోతారు. అంటే రివ్యూవర్స్ కానీ ట్రోలింగ్స్లో కానీ అట్లనే పోర్ట్రేట్ అయిందనమాట. అంటే ఇప్పుడు అపర్ణ గారు ఓన్లీ అకాడమీ హైప్ చేసుకోవడానికి వచ్చారు అన్నట్టు. అలాగనే అంటున్నారు. బట్ నేను వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తాను. నిజంగా నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అకాడమీ. బట్ నేను ఎక్కడ నేమ్ చెప్పలేదు కదండి. అవును, అభిజిత్ గారు అడిగినప్పుడు కూడా నిజంగా మీరు ఆ టైంలో చెప్పుంటే అందరూ అనుకునేది నిజమయ్యేది. అంతే కదా, ఆయన వాళ్ళ నలుగురు ప్రామిస్ నీకు ప్రమోట్ చేస్తాం, నువ్వు ఎందుకో వచ్చావనని బయట పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు. విధంగా కూడా మీరు ఒకటి అంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్టే కదా మీకు. సో ఆ టైంలో చెప్పాల్సింది కదా, అది కూడా ప్రమోట్ అయ్యింది కదా. అంటే బిగ్ బాస్ ఆఫర్ ఎట్లనో రాలేదు, అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళలేదు కదా. సో ఇదేనా మంచిగా ఒక ఛాన్స్ ఉంటుంది కదా, అలా ఆలోచించలేదా? నేను
మేడం ప్రమోట్ ఎవరి చేతనే చేయించుకోవచ్చు మేడం. నేను కూడా నా టాలెంట్ చూసి వస్తున్నారు. ఆల్రెడీ ఇన్‌స్టాలో నేను చాలా ప్రమోట్‌గానే ఉన్నాను కదా! ఆల్రెడీ యాక్టివ్‌గా ఉన్నాను. మంచి వ్యూస్ వస్తున్నాయి. చాలామంది పిల్లలు చూస్తున్నారు. బట్ నా దగ్గర పిల్లలొస్తారు. "అక్క నాకిలా నాన్న లేరక్క. కొంచెం ఏమైనా డబ్బులు తగ్గించు. లేకపోతే నాకు కొంచెం చదివిచ్చక్క. జాబ్ తెచ్చుకొని నీకు మంచి పేరు తెస్తానంటారు." అలాంటోళ్ళకి నేనేం చేయలేను. నేనే ఇలా ఏం లేని దాన్ని. నేనే చాలా కష్టంగా నాకే ఏం దిక్కు మొక్కు లేనిదాన్ని. అలాంటోళ్ళకి నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నా. సో, ఇప్పుడు ఎవరి దగ్గరికైనా ఎళ్లి నాకొక రూ. 1,00,000 ఇవ్వండి. ఇలా నేను ఇంతమందిని చూడాలనుకున్నానంటే ఎవరిస్తారండి? ఎమ్మెల్యే ఇస్తాడా? ఎంపీ ఇస్తాడా? బిగ్ బాస్ రియాలిటీ షో. మన టాలెంట్ ఉంటే మనకు అన్నీ ఇస్తారు. సో, నేను అలాంటి షోని తీసుకున్నా. లాస్ట్ టైమ్ కూడా ఇక్కడికెళ్తే ఏదైనా అమౌంట్ ఇస్తే ఏదైనా చేయొచ్చు అనుకున్నా. ఈసారి కూడా పెట్టాను. మంచిగా వచ్చింది. నిజంగా కొట్టాలి, కప్పు కొట్టాలనే ఎళ్ళాను నేను. పక్కా ఈసారి లేడీ కప్ నేనే అని ఫిక్స్ అయ్యి ఎళ్ళాను. బట్ అంత ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నాకున్న ధైర్యాన్ని, నాకున్న ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఒక్క మాట నన్ను డౌన్ చేసింది. ప్రమోషన్ అనేది. నేను చాలా చెప్పాను వెళ్ళే. అంటే జడ్జెస్ అంటే ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మనం దేనికైతే ట్రిగ్గర్ అయితామో అదే ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. సో, మనం అన్నీ ఫస్టే ప్రిపేర్ అయ్యి వెల్ ప్రిపేర్డ్‌గా వెళ్ళాలి గదా! అంటే వాళ్ళు ఏదంటారో అది మనం దేనికి గూడా అంటే లొంగిపోకూడదు అట్లా. మరి ఆ ఒక్క క్షణం మీరు ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏదైతే ఉందో అది చూపించకపోతే మేబీ మీరు బిగ్ బాస్ హౌస్‌లో మిమ్మల్ని చూసిందేమో మేము. నేను స్టార్టింగ్ చెప్పానండి. నేను ఇది కాదు, ఇది అని చెప్పాను. ఇన్ని కష్టాలున్నాయి. ఏదో మా నాన్న చనిపోయారు, మా అన్నయ్య చనిపోయారని చెప్పి నాకు ఈ ఆఫర్ ఇవ్వద్దు. నాలాంటోళ్ళు ఎంతోమంది బయట ఉన్నారు. 2 టాలెంట్ చూసి ఇవ్వాలంటారు. టాలెంట్ చూసి ఇవ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం నన్ను ఆదరిస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాను నేను. ఒక జీరో నుంచి వచ్చాను. చాలా మందికి మోటివేషన్ అవుతాను. అందుకే నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వండి. అండ్ చాలామందికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. అక్కడ ఎవ్వరైనా వచ్చారు. అందరివి చూడండి ఎవరి కోసం వాళ్ళే వచ్చారు. నేను హీరో అవ్వాలనుకున్నాను. నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇలా చెప్పారు గానీ నాలాగా ఎవరైనా చెప్పారా? నేను 2 తెలుగు రాష్ట్రాల ఆడపిల్లలకి సపోర్ట్‌గా ఉండాలనుకున్నాను. ఈ మాట నాది తప్పా? అంటే జెన్యూన్‌గా ఉంటే మేబీ అక్కడ సెట్ కాదేమో అంటారా? ఏమో మరి. నేను చాలా జెన్యూన్‌గా ఉన్నాను. యాక్చువల్లీ నవదీప్ సార్ అన్నారు. ఇంకా చెప్పాలంటే నాకు నవదీప్ సార్‌ని చూసాక లైక్ మా పెద్దన్నయ్యలా ఉంటారాయన. అది గుర్తొస్తే ఆయన చూసి నేను అసల ఆన్సరే ఇవ్వలేకపోయేదాన్ని. వెళ్ళండి ఫస్ట్ ఆయన దగ్గర హగ్ తీసుకోవాలనుకున్నాను. అది కూడా మిస్ అయిపోయాను. ఎండింగ్‌లో అడుగుదాం అనుకున్నా. ఇంకా ఏడ్చి 2 రెడ్లు, 3 రెడ్లు వచ్చేసరికి ఇంకా ఆయనతో ఒక అలాంటప్పుడు ఏదైనా ఛాన్స్ వస్తది. మనకు నచ్చిన వాళ్ళతో కొంచెం మాట్లాడాలని. అది మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నా. బిగ్ బాస్ హౌస్ పక్కన పెడితే ఆయనకి ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పలేకపోయాను. హ్మ్. ఒక హగ్ ఇద్దాం అనుకున్నా ఇవ్వలేకపోయాను. అడగాల్సింది గదా మరి. నేను స్టార్టింగే అడుగుదాం అనుకున్నా. అక్కడే వాళ్ళు నన్ను ప్రమోషన్ అనేసరికి వాళ్ళతో ప్రేమగా మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. ఓకే. సరే మరి ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో కరెక్ట్‌గానే జడ్జిమెంట్ ఇచ్చినట్టు మీకు అనిపించిందా? అంటే వాళ్ళు ఇప్పుడే తను అకాడమీ స్టార్ట్ చేసింది కదా! సో, తను బయటుంటే బావుండనుకున్నారు. బట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా! ఇలాంటప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వస్తే ముందుకి బావుంటదని నాకు నా నా ఆలోచన. నాది. బట్ వాళ్ళు అలా ఆలోచించరు. గెలిచాక రమ్మని చెప్పారు. తీసుకుంటానని చెప్పారు. గెలిచాకెళ్తే వాళ్ళు తీసుకుంటారా? ఇప్పుడే తీసుకోలేనిది? అదే నా డౌటు. ఇప్పుడే పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకుంటారా? ఏమో మరి తెలీదు. అంటే ఇప్పుడు ఏదైతే స్టేజ్ మీద చూపించారో అదే కాకుండా ఇంకా చాలానే జరిగే ఉంటది గదా! అంటే అదంతా ఎట్లా జరిగింది? ఆ ప్రాసెస్ అదంతా? అంటే ఒక 70 మెంబర్స్‌ని 3 డేస్ అట్లా పెట్టి ప్రాసెస్ ఏదో జరిగింది. అదంతా ఏంటంటారు ఒకసారి? హ్మ్. నేనైతే చెప్తాను. మంచిగానే చూసుకున్నారు. మంచి ఫుడ్ పెట్టారు. టయానికి వాళ్ళు ఏదైనా మనకి అక్కడున్న 70 మెంబర్స్‌లో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా చాలా బాగా ట్రీట్ చేశారు. నిజంగా నాకు చాలా నచ్చింది. జెన్యూన్‌గా అనిపించింది. సో, నా పరంగా నేను చూసుకుంటే కొంచెం అరే! కొంచెం వీళ్ళు నా కోసం బాగా థింక్ చేసుంటే బావుండు. వన్స్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చుంటే బావుండు. అండ్ ఇలాంటి అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారని చెప్పి చాలా టీఆర్‌పీ వచ్చును. అండ్ ఇంకా మంచి గుడ్ థాట్ వచ్చును. ఇంకా బయట ఎలా అంటున్నారు? అరే! ఈ అమ్మాయి అందంగా లేదు అందుకే ఇవ్వలేదేమో అని అంటున్నారు. ఇంకా అలా కూడా అంటున్నారు. అంటున్నారు చాలా ట్రోల్స్. నేను ఎట్టిన వీడియోస్‌లో చూడండి కామెంట్స్ 500 కామెంట్స్ ఒక వీడియోకి. అరే! నువ్వు బాలేదు అందుకే ఇవ్వలేదు. అందంగా ఉన్నోళ్ళు చూడు ఎళ్లి వాళ్ళ దగ్గరికెళ్ళి మరీ వాళ్ళు టచ్ చేసి మరీ వీడియోస్ చేస్తున్నారు. బట్ నీకు అలా కూడా చేయలేదు అని అన్నారు.
అక్కడ జరిగే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు శాలిని పటేల్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 2 times అభిజిత్ హగ్ ఇవ్వడం జరిగింది. సుమ అని ఒక కంటెస్టెంట్ వచ్చారు కదా, ఆమె షేక్ హ్యాండ్ ఇస్తున్నా సరే నమస్తే పెట్టారు అభిజిత్ గారు. సో ఆ డిఫరెన్స్ మీరు బయట చూసారా, అక్కడ ఉన్నప్పుడు చూసారా మీరు? లేదు, మేము బయటకు వచ్చాక అక్కడ ఉన్నాక మేము లోపలికి వెళ్ళాం. ఆడిషన్ జరిగినప్పుడు మేము ఒక రూమ్లో పెట్టేస్తారు. ఒక్కొక్కరిని మైకులు పెట్టి మేకప్ పెట్టి తీసుకెళ్తారు. సో నాకు కూడా ఎందుకో ఇప్పుడు నాకు కూడా నా దగ్గరికి వచ్చి మాడొచ్చు కదా, నాకు కూడా మంచిగా ట్రీట్ చేయొచ్చు కదా అనిపించింది. అంటే వాళ్ళు ఫ్లెట్ చేయడం, జడ్జెస్ని పొగడం ఇవన్నీ చేశారు. నేను చేయలేదు. నేను చాలా జెన్యున్గా ఉన్నా, వెళ్ళా, నేను ఏదో మాట్లాడు అదే మాట్లాడుకున్నా. అందుకే నాకు అంత స్కోప్ దొరకలేదు అక్కడ. సో జడ్జెస్ అక్కడ ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఎపియరెన్సా, లుక్కా, లేదంటే టాలెంటా, లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేసే విధానం అంటారా, మాట తీరు అంటారా, ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ అయిపోయి ఇచ్చేస్తున్నారు. అలాగే టాలెంట్ ఉన్నా లేకపోయినా ఇవ్వట్లేదు. ఇంప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి అందులోనే మంచి టాలెంట్ చూస్తున్నారేమో, ఆ విధంగా తీసుకుంటున్నారు. నేను వెళ్ళాను, నేనేం చేయలేదు. ఇంప్రెషన్ జస్ట్ హాయ్ చెప్పాను, నేను ఎవరిని పొగలేదు, ఏం చేయలేదు. సో స్టార్టింగే నా గురించి చెప్పాను. వాళ్ళు నువ్వు ఇలా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చామన్నారు. దాని మీద నలుగురితో చాలా మంచిగానే చెప్పాను, వాళ్ళు వినలే. అంటే మీరు కూడా కొంచెం ఇంప్రెస్ చేయాలి నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైనా ఇంప్రెస్ చేస్తే, ఇంప్రెస్ అయిపోతే మనకు ఆటోమేటిక్గా అక్కడ ఈ బిగ్ బాస్ ఛాన్సే కాదు, ఏ ఛాన్స్ అయినా మనకు వస్తూ ఉంటుంది కదా. సో మీరు కొంచెం ఆ స్ట్రాటజీ ఉపయోగించాల్సింది కదా. నాకు తెలియదండి అలా చేయాలని. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అవుతుంది? ఎలా మీరు బిగ్ బాస్ లో సెలెక్ట్ అవుతారు? ఇది అసలు జడ్జెస్ని పొగడ్డం అది అమాయకత్వం కాదు. నేను అసలు ఎంత ఫిజికల్ ఫిట్, ఎంత స్ట్రాంగ్, ఎంత అసలు ఇంతమంది అమ్మాయిలు ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇన్ని ఆలోచిస్తున్నానంటే అక్కడికి వెళ్ళి పొగడాలనేది నాకు నిజంగా తెలీదు, ఎవరు చెప్పలేదు. సరే నేను అనుకున్నా ఇక్కడ వరకు చెప్తారా పొగడాలి జడ్జెస్ కి? చాలా మంది కింద మాట్లాడుకున్నారంట, నాకు అది తెలీదు. కింద నేను వీళ్ళకి ఇలా చెప్పాలి, వీళ్ళకి ఇలా చెప్పాలి. కొంతమంది బయట ఆల్రెడీ వాళ్ళకి రిలేషన్లు ఉన్నా సరే అక్కడికి వెళ్ళి నీకోసమే వచ్చాను అది చెప్పడం, అది పొగడతాం కాదు, జస్ట్ గ్రీన్ కోసం అది అనిపించింది నాకు. అంటే ఇప్పుడు జడ్జెస్ కూడా అంటే రికమెండేషన్ త్రూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారా, లేదంటే రియల్ గా ఉన్న పీపుల్ని, కామనర్స్ ని అంటే సెలెక్ట్ చేస్తున్నారా? అది నేను జడ్జెస్కి వదిలేస్తాను, నేను చెప్పలేను. ఎందుకు చెప్పండి, అయిపోయింది మీ బిగ్ బాస్ అయిపోయింది కదా, మీరు ఏదైనా సరే నేను మళ్ళీ దానికి అది కోరుకోవాలనుకుంటున్నాను. ఇన్కేస్ వాళ్ళు రికమెండేషన్ కానీ వెళ్తే జనాలు ఆల్రెడీ గుర్తించేస్తున్నారు. అది ఏంటంటే నేనే చెప్పక్కర్లేదు, జనాలకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. రికమెండేషన్ ఉన్నారో లేదంటే జెన్యున్ వాళ్ళు ఉన్నారో అది మీకే వదిలేస్తున్నాను. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అని చెప్పి మీరు అన్నారు కదా, సో స్క్రిప్టెడ్ అని మేము అంటాం, దానికి మీరేమంటారు? మరి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళారు కూడా రియాలిటీ అనిపించింది. సో అక్కడ ఏదైతే జరుగుతుందో అది రియాలిటీ లేదు కదా. ఆ రియాలిటీ ఉండుంటే మీరు ఇక్కడ ఉండరు కదా, అక్కడే ఉంటారు కదా. మరి దానికి నా ఆన్సర్ ఏంటో వాళ్ళు కూడా నాకు అర్థం. అంటే అదే రియాలిటీ ఇది స్క్రిప్టెడా కాదా? ఏదైనా స్క్రిప్ట్తో ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఏమన్నా అంటే కొంతమంది గైడెన్సీ ఉంది అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. సో నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చూపిస్తున్నారా, ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దానికి నాకేం తెలీదు, కానీ కొంతమంది నాకు చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పారు. అలాంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కూడా. ఓకే, చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. అది నాకు అక్కడే అనిపించింది, అంటే వాళ్ళకి ఏదైనా జరిగిందేమోనని. మరి అది మనం క్లియర్గా తెలియకుండా మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు ఆ ప్లాట్ఫారం కావాలి. నేను ఎక్కడైతే డౌన్ అయ్యానో ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలనుకున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి రమ్మన్నారు కదా, సక్సెస్ వస్తాను, నెక్స్ట్ ఇయర్ పక్కా వస్తాను. అప్పుడు తీసుకుంటారంటారా మీరు? ఉన్నాయి కదా, ప్రూఫ్ ఉంది కదా నా దగ్గర, వీడియోస్లోనే ఉందంటారా? వీడియోస్లోనే ఉంది, క్లియర్గా ఉంది. బిందు మాధవి మేడం చెప్పారు. సో బిందు మాధవి మేడం చెప్పారు, నువ్వు సక్సెస్ అయ్యి వస్తే ఇక్కడికి నేను తీసుకుంటామని. సో అదే కదా ప్రూఫ్, నేను సక్సెస్ అయ్యి వెళ్తాను. అలా ఎందుకు అనుకోవచ్చు? అక్కడ మిమ్మల్ని తప్పించడానికి ఇలా అన్నారు అనుకోవచ్చు కదా. అలా అయితే నేను అక్కడ మీ పేరు చెప్పేస్తాను కదా, ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను. కానీ తీసేయడానికి, తప్పించడానికి మిమ్మల్ని మళ్ళీ రమ్మంటున్నారు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తా అంటున్నారు అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నేను న్యూగానే అకాడమీ స్టార్ట్ చేశాను కదా, సో వాళ్ళు వదిలి వస్తున్నావు కదా, అది సక్సెస్ అయ్యాక ఇక్కడికి రా అని చెప్పారు మేడం. అప్పుడు మేము తీసుకుంటామని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అకాడమీ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ అకాడమీ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందంటే, నాకు డిఫెన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను
ఒక మగరాయిలా తిరిగేదాన్ని. షార్ట్‌లు, టీ షర్ట్‌లు వేసుకొని తిరిగేదాన్ని. అప్పుడు మా నాన్నగారు నన్ను అంటే ఇద్దరు కొడుకులు. నన్ను కూడా కూతురులా కాదు కొడుకులా చూసేవారు మా నాన్న. "నువ్వు పెద్దయితే ఆర్మీ, పోలీస్ ఇలాంటివి అవ్వాలి. గన్నలు పట్టుకోవాలని" చెప్పేవారు మా నాన్న. నేను ఖోఖో, నేషనల్స్, రన్నరు, గేమ్స్ ప్లేయర్. నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్. నేషనల్ ప్లేయర్ అనమాట. సో, ఒక స్పోర్ట్స్ ప్లేయర్‌కి ఏమని ఉంటదంటే ఎలా అయితే మేము ప్యాంట్ షర్ట్‌లు వేసుకొని తిరుగుతామో సొసైటీలో అయినా, స్పోర్ట్స్ పరంగా ఏదైనా మా థాట్స్ కూడా ఎలా ఉంటాయంటే జాబ్ కొట్టాలి, పోలీస్ అవ్వాలి, న్యాయం పరంగా వెళ్ళాలి. ఇలాంటి థాట్స్ వస్తాయి స్పోర్ట్స్ పర్సన్స్‌కి. సేమ్ నాకు యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే వచ్చేది. చిన్నప్పుడు కూడా క్లాస్‌లో నన్ను అందరూ ఏమవుతావు అడిగితే నేను ఆర్మీ అవుతా అని చెప్పేదాన్ని. అదే పాయింట్ మీద ఉన్న నేను మధ్యలో నాకు మా నాన్న, మా అన్నయ్య చనిపోవడంతో ఎంతైతే హ్యాపీగా బ్రతికానో మొత్తం పోయింది. మొత్తం కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు స్టేజ్ మీద పెట్టడానికి కారణం కూడా నా జీవితానికి కన్నీళ్ళు చుట్టాలయిపోయాయి అని ఫిక్స్ అయిపోయి ఏడ్చాను అక్కడ కూడాను. అరే ఏందిరా ఈ బతుకని. అలా థాట్ వచ్చింది. నేను అప్పుడు ఇంకా ఎవరు సపోర్ట్ లేరు. చదవడానికి స్తోమత లేదు. అయినా కానీ ఇంట్లో వర్క్ చేస్తూ చిన్న చిన్నగా పీటీ జాబ్స్ ఇవన్నీ చేస్తూ ఓన్‌గా చదువుతూ ఇంట్లో అమ్మని చూసుకుంటూ చదువుతూనే జాబ్ ప్రయత్నం చేశాను. అండ్ ఎగ్జామ్ అయిపోయింది. గ్రౌండ్ అయిపోయింది. మెడికల్ మెరిట్ ఫిట్ డైరెక్ట్‌గా. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. కానీ ఫైనల్‌గా మెరిట్ లిస్ట్‌లో వచ్చేసరికి నా పేరు రాలేదు. ఆర్మీ జాబే పోయింది. నేను ఒక 2 మంత్స్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. అప్పుడు మా అమ్మతో అది ప్రాసెస్ 1 మంత్‌లో రిజల్ట్ వస్తుందని ప్రాసెస్‌లో మా అమ్మతో నేను, "అమ్మ నాకు జాబ్ వచ్చేస్తది. నేను మొత్తం తిప్పుతాను." మా అమ్మకి కాశీ ఇవన్నీ తిరగడం ఇష్టం. అక్కడ నేను తిప్పేస్తాను. అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా మన ఇల్లు పోయింది కదా! మళ్ళీ ఇల్లు కడతాను నేను. ఎన్నెన్నో చెప్పేదాన్ని. మా అన్నయ్యకి కొంచెం చెవులు వినిపించదు. సో, అందువల్ల వాడు కొంచెం సొసైటీలో కొంచెం ఉండలేడనమాట. సో, అంత బ్యాడ్ బ్యాక్‌గ్రౌండ్ నాది. జాబ్ వచ్చిందని ఉన్నాను. అది కూడా పోయింది. చాలా డౌన్ అయిపోయాను. 2 మంత్స్ అలా వెళ్ళిపోయి మళ్ళీ అలా బయటకొచ్చి కొంచెం ఒక 6, 7 మంత్స్ బయటకొచ్చి ఎందుకు వెనకైపోవడం అని అనుకోని ఇన్‌స్టాగ్రామ్ పెట్టి నా రన్నింగ్ స్కిల్స్ అవన్నీ పెట్టి అకౌంట్ పెడితే అందరూ వస్తారు కదా అనిపించింది. ఫస్ట్ ఫ్రీగానే చిన్న పిల్లలకి చెప్పాను. ఆ తర్వాత అలా 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 పెద్దవాళ్ళకి అకౌంట్ పెడదామని అకౌంట్ పెడదాం అనుకున్నప్పుడు కూడా నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి 1 మంత్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్ళిపోయాను. చాలా లో వెళ్ళిపోయాను. ఇంకా చచ్చిపోద్ది అనేసుకున్నారు మా అమ్మాళ్ళు కూడా. 1 మంత్ హాస్పిటల్‌లో ఉన్నాను. చాలా అమౌంట్ అయిపోయింది. చాలా అప్పులైపోయాను. ఎవరికైనా ఫోన్ చేసి ఒక రూ. 1000 అడిగినా సరే ఫోన్ ఎత్తిపోయారు కాదు. రూ. 1000 అడిగితే ఇస్తానని చెప్పి నెక్స్ట్ నా నెంబర్ బ్లాక్. అంత బ్యాడ్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయాను. ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నా. మళ్ళీ అలా వచ్చాను. అక్కడి నుంచి బయటకొచ్చి మా అమ్మగారు ఎక్కడో అప్పు తెచ్చి చేయగానే నేను 2 డేసే ఇంట్లో ఉన్నాను. మళ్ళీ వెంటనే నేను ఒక రూమ్ ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయాను అకౌంట్ పెట్టడానికి. దొరికింది లక్కీగా ఒక ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. మా ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎవరు కూడా ఒక లక్షలో ఇస్తేనే గానీ అంత పెద్ద బిల్డింగ్ ఇవ్వరు. ఆయన నాకిచ్చారు. అలా పెట్టాను. నా టాలెంట్ ఏంటో ఇంకా చూపించుకున్నాను. అలా అలా వచ్చారు పిల్లలు. ఒక 10 మెంబర్స్‌తోని ఒక 3 మంత్స్ గడిపాను. తర్వాత అలా అలా వచ్చారనమాట. అలా నాకు ఆ థాట్ వచ్చి అకాడమీ పెట్టాను. ఇప్పుడు ఎంతమంది ఉంటారు అకాడమీ? ఇప్పుడు నా దగ్గర ఒక 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్. వాళ్ళందరికీ మీరే ట్రైన్ చేస్తుంటారు? నేనే. ఓకే. అంటే చిన్న పిల్లల నుంచి అంటే ఏ ఏజ్ వాళ్ళ నుంచి? లేదు 18+. 18+. ఓకే. 30 మెంబర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఏదైనా మీరే ట్రైన్ నేనే చేస్తూ మొత్తం. ఉంటారు. ఇంకెవరినైనా పెట్టారా ట్రైన్ చేయడానికి? లేదు నేను ఎవరిని పెట్టను. అంటే ఓన్లీ మీరు ట్రైన్ చేస్తూ ఉంటారా? ఇంకేమైనా వర్క్స్? ఎడ్యుకేషన్ ఇవన్నీ లేదు. ఓన్లీ నేను ట్రైనే చేస్తాను గ్రౌండ్. ఇంకా మొత్తం నేను అడ్మిషన్స్ ఇవన్నీ పిల్లలతో మాట్లాడడం, పేరెంట్స్ డీల్ చేయడం మొత్తం నేనే చూసుకుంటాను. ఏదైతే రిలేటెడ్ అకాడమీ రిలేటెడ్ ఉందో అదంతా మొత్తం నేనే చూసుకుంటాను. అంటే ఎప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్‌లోకి, ఇండస్ట్రీలోకి, యాక్టింగ్ ఫీల్డ్ అట్లేం అనిపించలేదా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కానీ ఇప్పుడు ఇలాంటివి మనం పెట్టుకున్నాం కదా! అండ్ ఇంకొకటి నన్నెవరు తీసుకుంటారులే. నాకు అంత ఫేసు అంత అలా స్కిన్ ఏముంది? లేదని. మీరు ఇప్పుడు అన్నారు టాలెంట్ ఉండాలి దేనికైనా. నేను స్ట్రాంగ్ ఉన్నాను, టాలెంట్ ఉంది అని. మేము కూడా నా ఓన్ టాలెంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకుండా వెనక్కి వస్తానని కాదు, చాలా ఇంత బాధపడుతున్నాను. స్ట్రాంగ్‌గా ఉన్న ఉమెన్ ఎందుకు బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు లేదు అంటే ఏం చెప్తారు? వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి లేదు లక్. ఓ మై గాడ్. ఓకే. వాళ్ళకి లక్ లేదంటారైతే. లేదు నిజంగా చూసే అంత అదృష్టం వాళ్ళకి లేదంట. లేదు. నన్ను హాఫే చూసారు. ఫుల్ చూడలేదు వాళ్ళు. అంటే నా కన్నీళ్ళు కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు.
అరే ఎంత జెన్యున్గా ఉంటే ఈ అమ్మాయి ఏడ్చి ఉంటుందని గుర్తించలేపారు. అంటే ఇప్పటికైనా అంటే నార్మల్‌గా మీకు అర్థమైందా? జెన్యూన్ పీపుల్ సెట్ కాదేమో 'బిగ్ బాస్‌కి' అని చెప్పి? మేబీ మరి. కానీ ఒక ఒక పరంగా వాళ్ళు ఒక జడ్జెస్ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. సో, వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు. నా విషయంలో కూడా అదే చేశారేమో. నా విషయంలో తప్పయిందో, వాళ్ళ విషయంలో తప్పయిందో అది వాళ్ళకి నాకే తెలియాలి. నేను భయపడ్డాను. ఈ క్వెషన్స్ ఏస్తుంటే ఆన్సర్ చెప్పినప్పుడు చాలా భయపడిపోయాను. ఇంకా నాకు గేమ్ పెట్టండి. ఒక గేమ్ పెడితే నేను ఏంటి ఇంకా చూడొచ్చు ఇవన్నీ అన్నా ప్రూవ్ చేయడానికి. వాళ్ళు నాకు స్కోప్ ఇవ్వలేదు అక్కడ. రెడ్ ఇచ్చేసరికి నేను చాలా డౌన్ అయిపోయాను. ఇంకా నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం గుర్తొచ్చింది. అరే! ఇక్కడ కూడా నేను సాధించలేకపోయానని. ఓకే. సో, అందుకు ఈరోజు ఆ స్టేజ్‌లో ఉండి వచ్చేసారు అంతే. చాలామంది బ్యాడ్ తీసుకోకుండా. చాలామంది బ్యాడ్ కామెంట్స్ "ఏం పీకలేకపోయావు అక్కడికెళ్ళి ఏడ్చుకొని వస్తావు." అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? నేను ఒకటే ఆల్రెడీ నేను ఒక గోల్ పెట్టుకున్నా. నా కోసం ఒక శిఖరం అక్కడ వెయిట్ చేస్తుంది. వెళ్ళే తోవలో చాలా ముళ్ళులున్నాయి. తొక్కుకొని వెళ్తాను. చాలా లోతులున్నాయి. లోతులోకెళ్ళి మళ్ళీ పైకొస్తాను. కానీ నా గమ్యాన్ని ఖచ్చితంగా నేను చేరుకుంటాను. మీరు ఎన్ని కామెంట్స్ అని పెట్టుకోండి. ఈరోజు నేను గెలవలేదు కాబట్టి మీరు నన్ను చులకనగా చూస్తున్నారు. కానీ గెలిచే రోజు ఏమంటారు? అరే! ఆ రోజు అమ్మ ఎంత ఏడ్చి అన్ని కష్టపడి పైకొచ్చిందిరా. నిజంగా ప్రూవ్ చేసుకుందిరా అని అంటారు మీరు. సో 2 ఫేస్ చేయడానికి నేను సిద్ధం. మీరు కూడా రెండిటిని పాజిటివ్, నెగెటివ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. సో, 'బిగ్ బాస్' అనేది రియలా? ఫేకా? రియలే. రియలే. అంటే ఫేవరెటిజంగా చెప్పొద్దు. లేదు. రియల్‌గానే అనిపించింది. అక్కడ నాకు ఎక్కడ ఫేక్ కనిపియలేదు. కొందరు విషయాల్లో పాపం అన్యాయం జరిగింది. ఇప్పుడు శ్రీముఖి అక్క చాలా మంచిగా ఆవిడ చాలా మందికి హెల్ప్ చేయడం ఏంటి, అండ్ ఆవిడ కూడా మనలాగే ఆ స్థాయికెళ్లారు. సో, తన అక్క బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే లో నుంచే హైకెళ్లారు. అలాంటి అక్క కూడా ఒక ఆయన్ని దగ్గరకొస్తే అలా అనడం పాపం అక్కకున్న గుడ్ కూడా బ్యాడ్ అయిపోయింది. మరి అక్కడ అలా బిహేవ్ చేయొద్దు కదా! అవును కూడా ఒకవేళ నేషనల్ టెలివిజన్ ముందు చాలా కెమెరాస్ ఉంటే చాలా మంది ఆడియన్స్ అనేవాళ్ళు చూస్తారు ఏం జరిగినా సరే. మరి ఎందుకు ఆమె అట్లా బిహేవ్ చేసింది అక్కడ? నిజంగా అది ఒకవేళ టీమే చెప్తే అలా చేసుంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారా అనే కచ్చలుగా అనడం నాకు నచ్చలేదు. సరే చేశారు. ఇప్పుడు ఎవరైతే చరణ్ వచ్చారో వాళ్ళది నిజామాబాద్ కదా, మీది నిజామాబాద్, మాది నిజామాబాద్ అని షేక్ హ్యాండ్లు, హగ్లు అన్ని ఇచ్చారు. సో మరి ఈయన వచ్చినప్పుడు దూరంగా వెళ్ళండి చెంప పగిలిపోద్ది అట్లా అనడం, ఒక పెద్ద ఆయన పట్టుకోవడం అలా అనడం కూడా రెస్పెక్ట్ కాదు కదా. రెస్పెక్ట్ కాదు. అండ్ అక్క ఎందుకు అలా కోపమైందో నాకు ఒకటి అనిపిస్తుంది. వెళ్ళంటనే ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఈయన కొంచెం కచ్చలుగా చేయడం జరిగింది ఎటకారించడం. ఆ విషయంలో అక్క ఫీల్ అయ్యారేమో. అంటే దగ్గర వరకు కూడా రాలేదు కదా, అక్కడ వరకు డిస్టెన్స్ ఉంది కదా. ఆ. జడ్జెస్ ఇచ్చిన టాస్క్ చేయకుండా చేశారు అక్క. సో అది మరి అక్క ఫీల్ అయ్యి చేశారో లేదంటే అలా చెప్పమని చేశారో మరి తెలియాలి వాళ్ళకే. కానీ బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. రాంగ్ చాలా ట్రోలింగ్స్ వచ్చి చాలా బిగ్ బాస్ అంటే ఆవిడ ఫేమ్ కూడా డౌన్ అయిపోయినట్టే కదా. సో అభిజిత్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా గుడ్ ఉంది. ఆయనని అపర్ణ గారు కరెక్ట్ కాదు, మీకు అకాడమీయే కరెక్ట్, మీకు నమ్మకం అక్కడే ఉంది, మీరు చేస్తుందే బాగుంది, ఇక్కడ మీరు వద్దు అన్నా సరే మీకు అభిజిత్ గారు ఓకే. ఓకే. ఎందుకంటే నేను చాలా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆల్రెడీ ఎవరినైనా కోపం ఏమీ లేదా అంటే నన్ను రిజెక్ట్ చేశారు, నాకు రెడ్స్ ఇచ్చారు, కోపం ఉంది. తీసుకోకుండా చేశారు అని ఏం లేదా? కోపం చాలా ఉంది. రిజెక్ట్ చేసిన స్టేజ్ మీదకి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఉంది. అంత కోపం వచ్చింది నాకు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫర్ వస్తే వెళ్తారా? ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నేను చాలా అవమానం పడ్డాను. ఏడ్చానని చెప్పి నన్ను ఘోరంగా ట్రోల్లో అన్నిట్లో అందరూ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం అంతా చెప్పేస్తున్నారుగా, మొత్తం చూస్తారులేండి. చూడాలి. అభిజిత్ సార్, నవదీప్ సార్ అండ్ బిందు మాది మ్యామ్ అండ్ శ్రీముఖి అక్క మీరు నాకు ప్రమోట్ చేయొద్దు కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలామంది అమ్మాయిలకి చూస్తారు. అరే మనం ఇక్కడ ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళొచ్చు, జాబ్ కొట్టొచ్చు అని అనుకుంటారు. నేను చాలామంది మోటివేషన్ అవుతాను. అందుకే నాకు ఈ ప్లాట్ఫామ్ కావాలి. ఇంకా నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చేది నేను చాలా లో స్థాయిలో ఉన్నాను. నా అకాడమీని హైకి తీసుకెళ్ళాలి. అండ్ నా అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న అమ్మాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ని అచీవ్ చేయాలనుకున్నాను. నిజంగా మీరు చూస్తే ఈ ఛాన్స్ ఇవ్వండి అనుకుంటున్నాను. ఓకే. మరి ఇప్పుడు చాలా మంది కామెంట్స్లో ఏమంటున్నారంటే శ్రీముఖి ఎందుకు అంత ఎగిరెగిరి పడుతుంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తానంటే అలా చేయమంటున్నారేమో అక్కడ అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు అక్కడ జడ్జెస్ లా కూర్చున్నప్పుడైనా లేదంటే యాంకరింగ్ లో కూర్చున్నప్పుడైనా జ్యూరీగా ఉన్నా సరే ఏది చేయమంటే వాళ్ళు చేసిస్తారంటారా? అంటే అందరి ముందు బ్యాడ్ అయితే మనకు తెలుసు కదా, నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ అవునవును. కామన్ అనుకుంటున్నారా? లేదు. మరి ఆల్ పర్సెప్షన్ లో యాక్చువల్లీ మీరేం చెప్తారు? అక్కడ వాళ్ళు మేము బుక్లెట్‌లో ఒకటి రాస్తాము. అది మేము ఇలా ఇలా అని రాస్తాము. దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు దాన్ని ఇంకొంచెం కోపంగా అంటే ఆ మనిషి ఇష్టం లేనట్టు, ఆ మనిషిని ఒక ట్రిగ్గర్ చేయనట్టు అడుగుతున్నారు వాళ్ళు. అది బయటికి ఎలా వస్తుందంటే ఆహ్, ఆహ్, మమ్మల్ని అవమానిచ్చారే, మమ్మల్ని డౌన్ చేశారు అన్నట్టు వస్తుంది బయటికి. కానీ ఆళ్ళు ఆ బుక్లెట్‌లో రాసిన దాన్ని బట్టి అడుగుతున్నారు. ఇప్పుడు 'రామకృష్ణ' అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి సంథింగ్ కిస్ పెడతాను ఎవరికో అమ్మాయికని రాసాడు. అది రాసాడు కాబట్టి బిందుమోది మేడం ఆయన మీద కోపమయింది. సో, మేము ఏదైతే రాసినామో ఆ పాయింట్‌ని పట్టుకొని వాళ్ళు మనిషిని డౌనా, హైపా చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి నేను నెక్స్ట్ జన్మలో అంటే పందిలా పుడతాను హ్మ్. అట్లా, సో అలాంటి ఎమోషన్స్ చూసినప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపించేది? అంటే జడ్జెస్కి ఇలాంటి వాళ్ళకి ఇస్తే బెటర్ అని ఇచ్చేవారా, లేదంటే ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి ఇచ్చేసేవారా? హ్మ్. అసలు పందిలా పుడతానని రాయడం ఏంటో మాకు అర్థం కాలేదు ఫస్ట్ టైమ్. అలా రాయడం మరి అలాంటి వాళ్ళకి ఫస్ట్ వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు కదా రెడీ చేసి, మరి ఇంకా ఒక ఛాన్స్ అట్లా ఎందుకు ఇస్తున్నారు? ఏమో మరి వాళ్ళు సొసైటీకి ఏం తెలిపిద్దాం అనుకున్నారు. మళ్ళీ పందిలా రాయడం, మళ్ళీ పందిలా చేయమనడం అసలు ఏందో చాలా ఫన్నీగా ఉంది అదంతా. మీకు ఒకవేళ మీరు అక్కడ ఉండుంటే మీకు టాస్కుల్లో హెయిర్ కట్ చేయండి అండ్ బాయ్ కట్ లాగా అంటే మీరు చేసేవారా? గుండైనా చేపించుకుంటాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గుండుతో రమ్మంటారు, వెళ్తారు? వస్తాను. వెళ్తారు. ఎందుకంటే నన్ను నమ్మినోళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని వేల మంది అమ్మాయిలకి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు గుండేటండి ఏమైనా ఏముంది టాటూ ఏయించుకుంటాను. అది దేనికైనా సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నాను. నేను నా కోసం వెళ్ళట్లేదు. సొసైటీ కోసం వెళ్తున్నాను. చాలామంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. ఒక గోల్ పెట్టుకున్నారు. గోల్ పెట్టుకుంటే వాళ్ళకి వెంటనే ఏదో బ్యాక్‌గ్రౌండ్ లేకపోయేసరికి పెళ్లి అనగానే వెంటనే చేసుకున్నారు. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? ఆ పరంగానే ఏదో లైఫ్ చూసుకోవచ్చు అనుకున్నారు. ఒక గోల్ ఉన్న పెళ్లయిపోయిన అమ్మాయిలు నాకు ఎంతమంది ఫోన్ చేసారో తెలుసా మేడం? "అక్క ఇలాగ నాకు అప్పుడు పరిస్థితి బాలేదు. మా అమ్మగారి హెల్త్ బాలేదని చెప్పి పెళ్లి చేసుకోమన్నారు. నాకు ఎస్ఐ అవ్వాలని గోలు. నాకు ఆర్మీ అవ్వాలని గోలు." ఇలా చెప్తుంటే వాళ్ళకి పెళ్లయిపోయిన ఏం చేయగలరండి? ఇంతింత పిల్లలతో ఏం చేయగలరు? అలాంటోళ్ళు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా. అది లో ఉన్నోళ్ళకే, మరీ హై ఉన్నోళ్ళకి కాదు సపోర్ట్‌గా ఉంటున్నా. ఇంత నాకిలా ఇక్కడికెళ్ళాను, అచీవ్‌మెంట్ అయ్యాను, వచ్చాను, ఇంతమంది నేను ఇవ్వాలనుకున్నానంటే ఎవరు రారండి? ఎంతమంది రారు? ఎంతమంది లైఫు అచీవ్‌మెంట్ చేసుకోరు? ఎందుకు పెళ్లి చేసుకుంటారు గోల్ ఉన్నోళ్ళు? పరిస్థితులు బాగోక పెళ్లి చేసుకుంటున్నారు. సో, ఇది నేను. చూడండి కొంచెం. జడ్జెస్ అయినా, శ్రీముఖి అక్కైనా చూడండి నన్ను. 'బిగ్ బాస్' టీమ్ కూడా. నేను ఈ ఆలోచనతో అక్కడికొచ్చాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేదు. అసలు నన్ను నన్ను నేను నిజంగా అవసరం ఉండాల్సిన అమ్మాయిని. ఓకే. కానీ నేను అవసరం లేకపోయినందుకు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. నాతో పాటు చాలామంది డిఫెన్స్ అక్కడ పెట్టినోళ్ళందరూ నన్ను చాలా చీప్‌గా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏ ఏపీ, తెలంగాణలో ఒక అమ్మాయి ఎక్కడ డిఫెన్స్ అక్కడ పెట్టలేదు. నేను పెట్టాను. నేను పెట్టి స్టేజ్ ఎక్కి అవమాన పాలైపోయి ఏడ్చేసి నన్నెవరు అవమానించలేదు. నేనే ఏడ్చడం వల్ల అవమానం పాలయ్యాను. ఒక్క గ్రీన్ అవ్వండి అని అడిగి గుద్దుకొని మరీ అడిగినందుకు నాకు నేను ఒక అవమాన పాలైపోవడం వల్ల చాలామంది నన్ను ఎలా అంటే ఇదేం బేగలేదు అన్నట్టు చూస్తున్నారు. చీప్‌గా చూస్తున్నారు. ముందే అకౌంట్ పెట్టినప్పుడే 2, 3 రోజుల్లో మూసేద్దాం దీనికి అంత సీన్ లేదు అన్నోళ్ళు వాళ్ళకి ఇంకా ఒక ఎనర్జిటిక్‌గా అయిపోయింది నా లైఫ్ ఇప్పుడు. అలాగని ఎప్పుడు పెట్టారు అకాడమీ? నేను డిసెంబర్‌లో పెట్టాను. అంటే మొన్న డిసెంబర్‌లో పెట్టాను. డిసెంబర్‌కి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిపోద్ది. ఓకే. సో మంచిగా రన్ అవుతుందా? మంచిగా రన్ అయితుంది. అండ్ నా అకాడమీ ఫస్ట్ సక్సెస్ కూడా నేను ఎవరిని పిలవాలని జడ్జెస్‌ని పిలుస్తారా ఏంటి? బిగ్ బాస్ జడ్జెస్ కా అని కాదు గానీ నాకొకటి ఉంది. ఆల్రెడీ నేను మనకిప్పుడు ఎవరు రీసెంట్‌గా పెళ్ళయింది కదా! విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళకి నేను ఇన్వైట్ చేశాను యాక్చువల్లీ. ఓకే. అది చూసి నాకు రిప్లై కూడా ఇచ్చారు. నా ఫస్ట్ సక్సెస్‌కి రష్మిక అండ్ విజయ్ దేవరకొండ గారిని ఎందుకు పిలుస్తాను. ఫేవరెటా వాళ్ళు? ఫేవరెట్ మంచిగా అనిపించింది. ఎందుకంటే జనాలకి ఇచ్చే రెస్పాన్స్ బాగుంది. సో, వాళ్ళనే పిలవాలని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఒక రెస్పాన్స్ నాకు ఇచ్చారు. సో, వాళ్ళు బిజీ లైఫ్‌లో ఆగిపోయారు. నా ఫస్ట్ సక్సెస్ నా పిల్లలు జాబ్ కొడితే సో, వాళ్ళ ద్వారా పిల్లల్ని జాబ్ పంపించాలనుకున్నాను. ట్రైనింగ్ పంపించాలనుకున్నాను. వాళ్ళొచ్చి పంపించాలనుకుంటున్నాను. ఫస్ట్ సక్సెస్‌కి వాళ్ళిద్దరు దంపతులను పిలవాలనుకుంటున్నాను అంతే. వస్తారో రారో మరి తెలీదు. నైస్. వస్తారు.
ఓకే. సరే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఉప్పల్ బాలు గురించి మాట్లాడితే మీకు ఏమనిపించింది అక్కడ? కరెక్ట్ ఎవరిది కరెక్ట్ అనిపించింది? జడ్జెస్‌ది కరెక్టా? ఉప్పల్ బాలుది కరెక్టా? అంటే నిజం మాట్లాడుతున్నా. ఆల్రెడీ అక్కడ జెండర్ అడుగుతారు కదా! బాలు జెండర్ రాసే ఉంటాడు. మరి ఆ క్వెషన్ ఎందుకు అడిగారో తెలీదు. దానికి ఆన్సర్ టీఆర్‌పీ రేటింగ్ కోసమా బిగ్ బాస్ అట్లా ఆయన్ని అడిగారా? లేదంటే కామన్ పీపుల్ ఏమి చేయలేరు గదా! వెనకెవరు ఉండరు గదా! ఇలాంటి క్వెషన్స్ అడిగితే ఏమి అనలేరు గదా! అన్నట్టు అట్లా బిహేవ్ చేస్తారంటారు. మేబీ అదే అయ్యుంటది. అంటే ఆ క్వెషన్ అడిగితే ఇప్పుడు ఆ క్వెషన్ అడగడం బాలుకి మంచిదే. బాలు తప్పుగా అనుకుంటున్నాడు గానీ, ఇప్పుడు నువ్వు మేలా, ఫీమేలా అడగడం రైటు. అలా అడిగినోళ్ళు బాలు ఏమన్నాడు, "మేడం నా పరిస్థితిని బట్టి అలా నేను చేయాల్సొచ్చింది గానీ, నేను బాయ్ అనే చెప్పాడు." అది సొసైటీ గుడ్‌గానే ఎళ్ళింది. కాపోతే ఆహ్, బాలు ఎలా తీసుకున్నారంటే, అలా నన్ను అడగడం రాంగ్ అన్నట్టు తీసుకున్నారు. అండ్ నవదీప్ సార్ కూడా "నువ్వేమిద్దావు నీకు కచ్చల వీడియో" అన్నప్పుడు, బాలు చిల్లర వీడియో అన్నప్పుడు, ఆ చిల్లర వీడియోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. హ్మ్. అది చాలా మంది చేస్తున్నారు కదా వీడియోస్. హ్మ్. అలా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పుకుంటే బాలు బావుననిపించింది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక మనిషికి ట్రాన్సా అంటే ఆయన ఏం మాట్లాడతారు? అంటే ఆయనకి మాట్లాడడానికి ఇంకేం ఛాన్స్ ఉంటది అక్కడ? అంటే సొసైటీలో ఆయన బాలు అన్న ఆయననే బాయో గర్ల్ తెలియకుంటున్నాడు. తెలియకంటున్నారా? వాళ్ళ అదే యాక్టింగ్ అట్లా సారీ కట్టుకొని చేసేవారు గానీ, అందరికి ఉప్పల్ బాలుకి చాలా మంది ఫ్యాన్స్ గదా! ఫ్యాన్స్ ఉన్నారు కానీ తన జెండర్ ఏంటనేది చాలా మంది తెలీదనుకుంటా. నాకైతే తెలీదు. ఓకే. ఓకే. ఆ విధంగా అడిగారేమో అనుకున్నాను. ఇప్పుడు మాకు అట్లనా? లేదంటే కించపరచాలనే విధంగానా? అది కించపరిచే క్వెషన్ కాదు. బాలుకి ఉపయోగపడే క్వెషన్. ట్రాన్స్‌జెండరా? ట్రాన్సా అనేదా? ఇప్పుడు చాలామంది బయట బాలుని కొంచెం నెగెటివ్‌గానే అంటే బాలుని ఎలా అనుకుంటున్నారంటే ఆహ్, తిను ట్రాన్స్ ఏమో, ట్రాన్స్ కమ్యూనిటీ ఏమో అనుకుంటున్నారు. సో, ఆ క్వెషన్ వల్ల తను కాదని తేలిపోయింది. సో, మొత్తం హ్మ్. ఆ ఒక్క పాయింట్ పర్వాలేదు. మిగతా అన్నీ అంటే మాత్రం కచ్చల వీడియో అన్నాడు. అలాంటి కచ్చల వీడియోకి మీరే కదా లైక్స్ కొట్టారు. అంటే ఇప్పుడు నార్మల్‌గా కొంచెం ఫేమొచ్చిన సెలబ్రిటీ అయినా సరే, హ్మ్. అంటే ఏమంటారు ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు. బెట్టింగ్ ప్రమోషన్స్ అవి. సో, హ్మ్. బాలు గారు బెట్టింగ్ ప్రమోషన్స్ అవి చేయలేదు. చేయలేదు గదా! మరి నిజంగా బాలు చాలా గ్రేటు. ఎందుకంటే అప్పట్లో ఉన్నోళ్ళకి ఆళ్ళు చాలా ఫేము. 1,00,000, 2,00,000 ఉన్న చాలా పెద్ద ఫేమ్ ఉన్నోళ్ళు. అలాంటోళ్ళకి 1,00,000 ఏంటి 50,000 ఉన్నోళ్ళకి కూడా బెట్టింగ్ యాప్ చేయమని ఇంతిస్తామని చెప్పారు. 10K ఉన్నోళ్ళు కూడా బెట్టింగ్ యాప్‌లు చేసి ఒక రేంజ్‌లో ఉన్నారు. కానీ బాలు చాలా గుడ్ అసల. అసల ఆయన మరి పాపం అవన్నీ తెలుసు కదా బాలు గారి గురించి. అంటే హ్మ్. ఉప్పల్ బాలు అంటే మనందరికీ తెలుసు. చాలా ఫేమ్. ఇప్పుడు అవును. 70 మెంబర్స్ ఎవరైతే వచ్చారో హ్మ్. వాళ్ళందరిలో కల్లా తీస్తే ఉప్పల్ బాలు అనేది అందరికీ తెలుసు. నిజంగా 70 మెంబర్స్‌లో బాలు మమ్మల్ని ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చేసారో తెలుసా అండి. మరి అలాంటి 3 డేస్ పర్సన్‌ని నిద్ర రిజెక్ట్ మాకసల. ఎందుకు చేశారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ పర్సెప్షన్‌లో. నాకైతే బాలుని తీసుకుంటే బావుండనిపించింది. సో, బాలు ఇంకేదైనా మాట్లాడుంటే బావుండు స్టేజ్ మీద అనిపించింది. సరే ఒక అడిగారు క్వెషన్ దానికి బావుంది. బిందు మాధవి మేడంకి ఆన్సర్ కరెక్ట్‌గా ఇచ్చాడు. సో, సొసైటీకి కూడా అది బాగా గుడ్‌గా ఎళ్తది. ఇలా అనడం తప్పే. కానీ తనేంటనేది క్లియర్‌గా చెప్పుకున్నాడుగా బావుంది గదా! అంటే ఇది సొసైటీ కచ్చల వీడియో అని ఇలా అనడం, తను డౌన్ చేయడం కొంచెం బ్యాడ్ అనిపించింది. కానీ బాలుని తీసుకుంటే బావుండు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది ఆయన దగ్గర. మరి అలాంటి వీడియోలే కదా అందరూ లైకులు కొడుతున్నారు. అలాంటి వీడియోలకే కదా అందరూ ఏంటి కామెంట్‌లు ఎవరు కచ్చల వీడియోలు చేయలేదండి. బాలు ఈనేంటి చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇంత మంచి సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ నేను చేస్తున్నా నాకు ఫాలోవర్సే లేరు. గుర్తించట్లేదు. గుర్తించట్లేదు. ఎలాంటి వీడియోలు చెత్త వీడియోలన్నిట్లికి ఫాలోవర్స్, లైకులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలోని ఓన్లీ అంటే ఇండియన్ వాళ్ళనే తీసుకుంటారని అన్నారు గదా! అంటే జాపనీస్ వాళ్ళని తీసుకోనని చెప్పి అన్నారు. మరి ఫోటోని ఎందుకు తీసుకున్నారు? అది మా ఇష్టం అని కిందన రాసుంది. సో, వాళ్ళు మా ఇష్టం. ఏదైనా మా ఇష్టం అంతే. మరి అలాంటప్పుడు ముందు ఓన్లీ ఇక్కడ వాళ్ళనే తీసుకుంటామని ఎందుకు రాయాలి? అంటే ఎందుకు చెప్పాలి? అండ్ సో, టీఆర్‌పీ కోసం తనని పిలిసారేమో అని నా అభిప్రాయం. అంటే టీఆర్‌పీ కోసమే అంటారు బిగ్ బాస్ అంటే. మరి వాళ్ళకి కావాల్సింది అదే కదా! అండ్ ఇప్పుడు అద్దర్ వాళ్ళు కూడానా వేరే వాళ్ళు పెట్టుకుంటే టీఆర్‌పీ వస్తదని. అలా అనుకుంటే ఫోటో అనుకుంటే ఎవరండి తెలుగోళ్ళు ఉన్నారు అందులో? మొత్తం కన్నడ వాళ్ళే కదా ఉన్నారు. అలాంటప్పుడు తెలుగోళ్ళు తీసుకోవాలని అప్పుడే అనుకున్నప్పుడు ఇప్పుడు ఫోటోని తెచ్చిపెట్టడం తప్పేముంది? తప్పులేదంటారు. తప్పు లేదు. వాళ్ళు టీఆర్‌పీ కావాలి. సో, ఫోటోని పెడితే మంచి కంటెంట్ వస్తది. సో, వచ్చిరని తెలుగు మాటలతో స్వీట్‌గా మాట్లాడతాడు. బావుంటదేమో అనుకున్నారు. కానీ ఆయన కూడా తీసేసారు. సో, దానికి ఛాన్స్ ఇచ్చారు. తనని అంత ఛాన్స్ ఇచ్చినా సరే తను లేదు వచ్చేసారు వెనక్కి.
అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే తెలుగు రావాలి కన్ఫామ్గా అంటారు, తెలుగు వస్తే చాలు అంటారు. సో గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే జరిగాయో అక్కడ తెలుగు కాకుండా హిందీ వాళ్ళు జడ్జెస్ అట్లాంటి వాళ్ళని పెట్టారని విన్నాం. అదెంత వరకు కరెక్ట్ అంటారు? నిజమే. ఒక తెలుగు సార్ ఉన్నారు, ఒక హిందీ మేడం ఉన్నారు. కానీ ఆవిడకి మనకు తెలుగు అర్థం అవుతుంది మనం చెప్పేది. అండ్ సార్ కూడా ట్రాన్స్లేషన్ ఉన్నారు. బాగానే జరిగింది గ్రూప్ డిస్కషన్లో. మాకేం నెగిటివ్ జరగలేదు, బాగా జరిగింది. ఏం కూడా కానీ ఆవిడ అందరూ వినేవారు, విని ఆన్సర్ ఇచ్చేవారు, మధ్యలో కూర్చోబెట్టేసేవారు. కానీ ఆవిడేం ర్యాష్గా అవేం లేదు. మరి కొంతమంది విషయంలో జరిగింది. ఇప్పుడు అందరూ చెప్తున్నారని నేను చెప్పకూడదు కదా, నాకేం జరిగింది నేను చెప్పాలి. నాకైతే మంచిగా జరిగింది. సో ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్లో గ్రూప్ డిస్కషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యాయి కదా, సో అక్కడ జరిగినప్పుడు చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా. ఇప్పుడు యాక్టర్ ప్రసాద్ కావచ్చు, లేదంటే శృతి కావచ్చు, వీళ్ళంతా కూడా మరి వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారు? వాళ్ళు చాలా టాలెంటెడ్ కదా, అలాంటి వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారంటే మీరేం చెప్తారు? వాళ్ళని ఇలా కాకుండా సెలబ్రిటీగా తీసుకోవాలనుకుంటున్నారేమో. సెలబ్రిటీగా అంటే డైరెక్ట్ ఛాన్స్ ఇచ్చేదామన్నా? మంచి ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇంకా టైం బ్యాడ్ అనుకోవాలి మేడం, ఏదైనా సరే మన టైం బ్యాడ్ అంతే. టైం బ్యాడ్ అయినప్పుడు ఏం కానీ యాక్టర్ ప్రసాద్ సెలెక్ట్ అయితే బాగుంటా అనిపించింది నాకు. వాడైతే స్టేజ్ కరెక్ట్. నాకు చెప్తారంటారా మరి? వస్తాడు నాలా ఏడ్చుకొని రాడు, ఏడిపించేస్తాడు. వాళ్ళని జడ్జెస్ని ఏడిపిస్తారంటారు. యాజ్ ఎ చరణ్ లాగా మంచి యాక్టివ్ ఇచ్చినేమో. సో చరణ్కి కానీ లేదంటే ఎవరు శాలిని పటేల్ కానీ వాళ్ళందరికీ 3 గ్రీన్స్ 2 గ్రీన్స్ అట్లా వచ్చాయి కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు రావాల్సిన వాళ్ళకి వచ్చాయి అనిపించింది. అసలు నాకు అర్థం కాదు వాళ్ళు ఎలా ఇచ్చారు, నాకు అర్థం అవట్లేదు. మాట్లాడారు మంచిగా మాట్లాడారు. శాలిని పటేల్ని ఏం చూసి ఇచ్చారంటారు? నాకేం తెలియదు. అంటే మీకేం అనిపిస్తుంది? అంటే వెంటనే ఆవిడ దగ్గర నేనేం తక్కువలో ఉన్నాను అనిపిస్తుంది. ఓకే, అందం పక్కన పెడితే టాలెంట్ ఉంది, మంచిగా సొసైటీకి ఉపయోగపడి పని చేస్తున్నాను. మీరు 2 times హగ్ ఇవ్వలేదేమో అభిజిత్ గారికి, అందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారేమో. ఇస్తాను సార్, 2 ఇచ్చేస్తాను. నా గాయని తీసుకుంటారు. కానీ ఆయన అపర్ణ గారు అన్నప్పుడు అపర్ణ గారు అంటే ఫ్లాట్ అయిపోయారా? కానీ నేను ఏడుస్తున్నా సరే ఆయన అపర్ణ గారు అంటుండే నాకు ఇంకా బూజ్ బంప్స్ వచ్చి. కానీ ఇప్పుడు అంటే కామెంట్స్ లో కూడా ఏమొస్తున్నాయంటే ఇప్పుడు అభిజిత్ గారు రెడ్ ఇచ్చినా సరే కొంచెం నెగిటివ్ గా చెప్తారు. బిందు మాధవి కావచ్చు, నవదీప్ గారు కావచ్చు, చాలా పాజిటివ్. కానీ అభిజిత్ గారు చాలా పాజిటివ్ గా మీకు రెస్పాండ్ అయ్యారు, పాజిటివ్ గా చెప్పారు అని చెప్పి కామెంట్స్ లో వచ్చాయి. పాజిటివ్ గానే చెప్పారు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసే కదా, అది డెవలప్ చేసుకోరా అని చెప్పారు. కానీ అభిజిత్ సార్ మీకు చెప్తున్నా, నేను చాలా లో బ్యాక్గ్రౌండ్ సార్. ఇక్కడికి వచ్చాక నాలాంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. కానీ సక్సెస్ అవ్వాలంటే ముందు మనకి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఓకే, మీరు నన్ను సక్సెస్ అయ్యి రమ్మని చెప్పారు, నువ్వు చేసే పని బాగుందని చెప్పారు, మీరు నాకు సపోర్ట్గానే మాట్లాడారు. కానీ ఒక్క అవకాశం ఇచ్చుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎంతోమందికి నేను ఇంకా పెద్ద సపోర్ట్గా ఉండేదాన్ని. 2 తెలుగు రాష్ట్రాలు నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండేవారు. ఈ ఒక్క పాయింట్ ఎందుకు సార్ క్యాచ్ చేయలేపారు మీరు? ఓకే, మరి ఫైనల్ గా మీ గోల్స్ డ్రీమ్స్ ఏంటి? మీరు ఫర్దర్ గా ఏం అవ్వాలనుకుంటున్నారు? నాకు పెద్ద గోల్సే ఉన్నాయి. అంటే ఏదో ఇల్లు లేదు ఇల్లు కట్టు అలాంటి గోల్స్ కాదు. సొసైటీ పరంగా చాలా గోల్స్ ఉన్నాయి. సో చాలామంది అమ్మాయిలు లో ఉన్నోళ్ళు, హై ఉన్నోళ్ళు, అందరూ ఎవరైనా ఒక ఆర్మీ, నేవీ, పోలీస్ యూనిఫామ్ పరంగా ఏం గోల్ పెట్టుకున్నా అది నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నన్ను నమ్మి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి నేను ఖచ్చితంగా లైఫ్ ఇస్తాను. అండ్ ఇంకొక పెద్ద గోల్ ఏంటంటే ఫ్యూచర్లో చిన్నపిల్లలకి అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాను. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇదే పెద్ద పాయింట్ అండి. నాకు లవ్ ఉన్న బాండ్ అందులో రాసి ఉండేదాన్ని, ఖచ్చితంగా నన్ను తీసుకుని ఉండేవారు. నాకు కాంట్రవర్సీ అంటారు కదా, అలాంటిది నాకు లేదు అందులో. ఏదో నాన్న అన్నీ చనిపోవడం, కష్టాలు పడడం, అమ్మాయి ఆడడం, అండ్ అమ్మాయి ఇలా తను చిన్న చిన్న పనులు చేసుకుని పైకి రావడం, అక్కడిని పెట్టడం, ఇదే ఉంది తప్ప అక్కడ నాకు లవ్ అని ఏదైనా చేశాను ఇలాంటివి నేను రాయలేదు, లేవు. అది ఏం లేకపోవడం వల్ల అమ్మాయిని ఎలా మనం బడి చూపిద్దాం అనుకున్నారు ఏటో, అది కూడా నాకు బ్యాడ్ ఏమైపోయిందేమో. లవ్ చేసి బ్రేకప్ అయ్యి వస్తాను. లవ్ చేసి బ్రేకప్ అయ్యి వస్తారు? బ్రేకప్ అయ్యి ఎందుకు, లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని రండి. అంటే ప్రజెంట్ ఏదైనా పెళ్లి కాకముందు సాధించాలండి. నా ఆలోచన అయితే యూత్ కి సజెషన్ ఇస్తున్నారా? ఎస్, ఏదైనా సరే మనం పెళ్లి కాకముందు సాధిస్తేనే మన పేరెంట్స్ ఏదైతే కోల్పోయారో అది మనల్ని చూసి గర్వంగా ఉంటారు. పెళ్ళి అయ్యాక కాదు, పెళ్ళి కాకముందే మనం ఏదైనా సాధించాలి. లైక్ జాబ్ అవని, లేదంటే ఇంకేదైనా నువ్వే గోల్ పెట్టుకుంటే అది నువ్వు అచీవ్ అవ్వాలంటే పెళ్ళి కాకముందే. పెళ్ళి అయ్యాక ఎంత అచీవ్ అయినా సరే మన పేరెంట్స్ ఫీల్ అవుతారు గర్వంగానే.
కానీ మన మీద చాలా హోప్ పెట్టుకొని మనల్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. పెళ్ళి కాకముందు సాధిస్తేనే మన పేరెంట్స్కి మనం ఒక గుర్తింపు తెచ్చినట్టు అవుతుంది నా ఆలోచన. సో లవ్ లైఫ్ ఇప్పటివరకు లేదంటారు. ఇప్పటివరకు ప్రపోజల్స్ ఏం రాలేదా? ఎందుకంటే వచ్చినా సరే నేను తీసుకోను. నా థాట్ వేరు, నా థాట్స్ వాళ్ళవి. మ్యారేజ్ చేసుకొని ఒక మంచి పర్సన్ చేసుకొని కూడా అకాడమీని రన్ చేయొచ్చు కదా. ఓకే, ఈ పాయింట్ బాగుంది మీరు చెప్పింది. ఓకే, మంచి పర్సన్ వస్తారు ఎక్కడమీ రన్ చేసినప్పుడు, ఏదైనా డౌన్ అయినప్పుడు తను నన్ను నెగిటివ్గా అంటే నేను తీసుకోలేను. నెగిటివ్గా అంటే తీసుకోలేరు. తీసుకోలేను. ఏదో ఒకటి వస్తూనే ఉంటది కదా అండి. ఇప్పుడు గొడవ అయినా ఇప్పుడు కాదు, తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నా ఏదో ఒక మాట వస్తుంది కదా, కామన్ కదా. అదే సక్సెస్ అయ్యి చేసుకుంటే బెటర్ కదా. అలాంటప్పుడు ఆయన నన్ను ఎలాగ నెగిటివ్ అనరు. సో నన్ను అర్థం చేసుకోవాలి. ఎలా అంటే తిని ఇన్ని కష్టాలు పడొచ్చింది. యాక్చువల్ పెళ్లి చేసుకునేంత మనీ కూడా నా దగ్గర లేదు. ఫ్యూచర్లో పెళ్ళి అవుతుంది కూడా డౌట్ నాకు. ఎదురుగట్టు నుంచి చేసుకుంటారండి. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్, మీరు సెలబ్రిటీ, మీరు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎదురు అంటే మీకు వచ్చి ప్రపోజ్ చేసి ఏం కట్నం వద్దు, మిమ్మల్ని చేసుకుంటాం, మీ యాటిట్యూడ్ కానీ మిమ్మల్ని కానీ బిగ్ బాస్ హౌస్లో మేము చూసామంటే యు ఆర్ యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్ అంటే తను నాకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాను పక్కా. ఎందుకంటే ఒక మనసు వచ్చి మనం అంత జెన్యున్గా ఇష్టపడుతుందంటే యాక్సెప్ట్ చేయాలి. నాకైనా కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. అపర్ణ గారికి ఒక పర్సన్ నచ్చాలి, ఒక పర్సన్ ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్స్తో ఉండాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి, యాజ్ యువర్ ఒపీనియన్. అంటే నేను చాలా ఇక్కడి వరకు వచ్చాను కదా. సో తను నాకు ప్రతిదీ సపోర్ట్గా ఉండాలి. తను ఏ వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే నువ్వు ఇది చేయి అని చెప్పండి నేను. ఎందుకంటే తను కూడా ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నాడు, నేను కూడా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాను. కాబట్టి మంచిగా జెన్యున్గా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ తను ఎలా ఉన్నా పర్లేదు, అందం ఏం చూడను. నేను కొంచెం ఫైనాన్స్ పరంగా సపోర్ట్ కదా, తనకి ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. నెగిటివ్గా తీసుకోవద్దు. అంటే చాలా మంది అనుకుంటారు కదా, అబ్బాయి నా లైఫ్లోకి రావాలి అంటే హ్యాండ్సమ్ ఉండాలి, ఒక ఇన్ని లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అని. అలాంటి కోట్లు ఏమొద్దు నాకు, ఏ కోట్లు వద్దు, ఏమొద్దు. టాలెంట్ ఉంటే కోట్లు ఎందుకండి? అదే కదా, మనిషి దగ్గర టాలెంట్ ఉంటే కోట్లు ఎందుకు? ఇప్పుడు నేను ఒక టాలెంట్ ఉంది కాబట్టి చేశాను, తను కూడా ఒక టాలెంట్ పర్సన్ అనుకో, ఇద్దరం కలిపి ఇంకా మంచిగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటాం, అదే ₹1,00,00,000. ఒక గుర్తింపు నీకు వస్తే అదే కదా ₹1,00,00,000. నీకు ఇల్లు లేకపోయినా ఏమి లేకపోయినా పర్వాలేదు, నలుగురు నేను చూసారు, ఈ అమ్మాయి ఎలారా మంచిగా అకాడమీ పెట్టింది, లేదంటే ఈ అమ్మాయి ఒక మంచి పేరు ఉంది, ఇలా అంటుంటే అదే కదా ₹1,00,00,000. నేనైతే అదే, తను కూడా మంచిగా ఒక టాలెంట్, లేదంటే ఏదైనా నాకు సపోర్ట్ చేస్తానని వస్తే చాలు, అంతే. ఓకే, ఫైనల్ క్వశ్చన్. మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీ అకాడమీ పేరు చెప్పలేదు, సో ఎక్కడైనా మీ అకాడమీ పేరు చెప్తారా? నేను అక్కడ ఎందుకంటే పేరు చెప్పలేదు, నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు, అందుకే నేను చెప్పలేదు. నేను ఇది కాదు ఇది అని చెప్పడానికి వచ్చాను. వాళ్ళు చెప్పినా సరే కొంచెం మరి ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను చెప్తాను వినండి. మాది అనకాపల్లి, అపర్ణ లేడీ టైగర్ అని ఇన్స్టా ఐడి అండ్ యూట్యూబ్ ఐడి కూడా ఉంటుంది. సో అకాడమీ పేరు వచ్చేసి శ్రీ దుర్గా మల్లేశ్వరి డిఫెన్స్ అకాడమీ, ఓన్లీ ఫర్ ఉమెన్స్కి. అపర్ణ లేడీ టైగర్ కోచ్ నేనే, అండ్ నేనే ట్రైనింగ్ ఇస్తాను, గ్రౌండ్ ఏంటి అండ్ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి నా దగ్గర. ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని ఉంటే మీరు నా దగ్గరికి రావచ్చు, మీ గోల్ నేను అచీవ్మెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారుగా అపర్ణ గారి ఇంటర్వ్యూ, అసలు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని అయితే నేనైతే చెప్తాను. సో బిగ్ బాస్ హౌస్లో మనకి అంటే అగ్ని పరీక్షలో అంత బాగా కనిపించలేదు, కానీ ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూస్తే అసలు అపర్ణ గారు ఏంటి అనేది చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఆడపిల్లలకి లైఫ్ కూడా ఇస్తామని చెప్పి అకాడమీ కూడా పెట్టడం జరిగింది, ఆ పేరు కూడా చెప్పారు. సో ఎవరెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారుగా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్.